వైసీపీ లీడర్ అండి. మొన్న ఎలక్షన్ ముందు చేసాం, మేము వైసీపీకి చేసాం, జగన్ చేసాం. గెలిచిన తర్వాత కూడా ఆయన రాజధాని బాగా చేస్తాడు అనుకున్నామండి. ఆయన చేయకుండా మమ్మల్ని ఇట్లా మోసం చేస్తాడని మేము ఊహించలేదు. కానీ మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరిని నమ్మొద్దు అని మాకు జగన్ గారు ఒక పొరపాటు నేర్పాడు. మేము వద్దు, మా రాజధాని మేము పెట్టమని కోరలేదు. ఆయన ఏదో వల్ల మా పొలాలు రేట్లు పెరిగినాయండి. దానికి పెరిగినందుకు వీళ్ళు అసలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు, మాకు అర్థం కావట్లేదు. రెండోది, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మేమందరం బాధపడ్డామండి. ఏమని బాధపడ్డాం, అయ్యో అక్కడ తుఫాన్ వచ్చింది, మన జనం మన ఆంధ్ర జనం ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ నుంచి అందరూ సంబరాలు ఎన్ని పంపించారండి. కాబట్టి ఇక్కడ మా ఏరియా ఇప్పుడు ప్రభుత్వం అనే తుఫాను మా ఏరియాను ముంచేసిందండి. అందుకని నేను మిగతా ప్రాంత సోదరులందరూ కూడా ఏం చెబుతున్నామంటే, మేము మా కోసం కాదు, చేసిన మోసం, గవర్నమెంట్ చేసిన మోసం మీరు అంటే ఇబ్బందులు పడుతుంటే మీరు కూడా మా కోసం స్పందించండి. ఎందుకంటే మా పొలాలు ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడం పనికి రాకుండా ఉంటాయి. మమ్మల్ని ఎందుకు వేరే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. వచ్చి రోడ్ల మీద ఎడుతున్నారు. దానివల్ల మా ఇళ్ళలో కుటుంబాల్లో అందరిలో బాగా బాధ ఉండే, ఎవరు చేసుకోవాలో తెలియదు, ఎవరు బతుకుతారో తెలియదు. నా పేరు శ్రీనివాస్ అని, ఎలగపూరి వైఎస్ఆర్ కార్యకర్తని. జగన్ గారికి చంద్రబాబు గారి పైన ఇంకా చేస్తాను జగన్ గారికి ఓటు వేసాము. ఇప్పుడు ఎందుకు వేసామని అనుకుంటున్నాము. మనం తప్పును మాట తప్పున ఇదేనా. మేము మాకు ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. మేము ఇవాళ ముందు మేము 10 ఎకరాల రాజధాని భూమి ఇచ్చాం. మా భూమి మాకు ఇస్తా అన్నారు. ఏమి ఇస్తున్నారు, రోడ్లు ఇస్తారా, రోడ్లు ఇస్తారా, ముందు దాగి సావాలని మేము ఏమి లేదు. మేము ఆరాలు దూరం రైతు 12 గంటల వరకు రైతు 12 గంటలు అవసరం. ఎప్పుడు మా ఈ ఏరియా ఆరాలు రైతు రోడ్డు పైన రాలేదండి. ఏ రోజు ధర్నా చేయలేదు ఎలగపూరు ఏ రాజధాని రాజులు. ఎందుకు చేయాలని చెప్పండి. అంత బాధ చేసాం. ముందా కావాల్సింది మేము. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త. 3 రెవెన్యూ గ్రామాల్లో 3 రెవెన్యూ గ్రామంలో 7 ఎకరాల భూమి ఇచ్చాము. మేమేమి ఆర్టిస్టులు కాదండి, స్వచ్ఛందంగా రైతులమే. కానీ మేము ఇచ్చిన దానికి ఆ రోజు చెప్పిన మాటలకి ఈరోజు చేసే పనికి అసలు పొందనే లేదండి. బొత్స సత్యనారాయణ గారు ఇది ముప్పు ప్రాంతం అంటున్నారండి. ఏ రోజైనా వచ్చి చూశారండి ముందు రోజున? ఇంతవరకు ఏ రోజు అది మునగలేదండి. నాకు 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో మాకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాల జన్మ ఉంది. కానీ మేము చూస్తాం 30 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా మునిగిపోవడం అనేది చూడలేదు.